అంటే నువ్వు ఇంతవరకు లేనటువంటి లోకము ఏదుందో ఆ లోకమును పొందుట, ఆ లోకమును పొందుట అది ప్రాప్తి. ఇప్పుడు ఆ లోకం ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుందంటే నీ పుణ్యము ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు ఆ లోకంలో ఉంటావు. తర్వాత మళ్ళీ ఆ లోకం నుంచి నువ్వు క్రిందికి తోసేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ అది పోయింది, నాశనం అయిపోయింది. నువ్వు పొందినటువంటిదంతా నాశనం అయిపోయింది. అంటే నువ్వు చేసినటువంటి యజ్ఞం యొక్క ప్రభావము ఉత్పత్తి అయినది, సంస్కారమైనది, వికారం చెందినది, ప్రాప్తి అయినది, సిద్ధించినది, తర్వాత నాశనమైనది. అలాగా నువ్వు చేసే ప్రతి కర్మ అంటే ఇప్పుడు నేను యజ్ఞం గురించి చెప్పినాను, అదేవిధంగానే నువ్వు పూజ ఈ విషయాలన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. లేదా లోక వ్యవహారంలో నువ్వు చేసేటువంటి కర్మలు అవి కూడా ఇంతే. ఏది తీసుకున్నా కర్మ ద్వారా జరిగేది ఇవి 5 జరుగుతాయి. అందుకని దాన్ని ఏమన్నారంటే కర్మ ఫల పంచకము అని అన్నారు. కర్మ ద్వారా ఈ 5 సంప్రాప్తం అవుతాయి. ఇప్పుడు బ్రహ్మ అంటే మోక్షం అనేటువంటిది ఇది ఉత్పత్తి అయ్యేదా అంటే మోక్షము ఉత్పత్తి అయ్యేది కాదు. అంటే ఇప్పుడు లేకుండా ఉంటే అది కొత్తగా ఉత్పత్తి అయితే, కుండ లేదు ముందు, కుండ లేనటువంటి కుండ ఉత్పత్తి అయినది. అలా ఏమన్నా మోక్షం ఏమన్నా ఉత్పత్తి అయ్యేదా? కాదు. తర్వాత ప్రాప్తి, తన దగ్గర లేకుండా ఉండి వేరేది పొందితే అది ప్రాప్తి అవుతుంది. స్వర్గలోకం నా దగ్గర లేదు కాబట్టి స్వర్గలోకాన్ని పొందుట అది ప్రాప్తి. నా దగ్గర బంగారు గొలుసు లేదు, బంగారు గొలుసును కొనుక్కొనుట అది ప్రాప్తి. ఇట్లా మోక్షం అనేటువంటిది నా దగ్గర లేకుండా ఉండి పొందేదా అంటే అలా కాదు. కాబట్టి మోక్షము ప్రాప్తి అయ్యేది కాదు. తర్వాత సంస్కారం అంటే ఏంటి? ఈ కుండని ఏ విధంగా అయితే కింద అడుగునంతా బాగా కొట్టి పైనంతా కూడా బాగా ఇది చేసి, అంటే ఒక రౌండ్గా బాగా నీట్గా క్లియర్గా చేసి ఎండబెట్టి తర్వాత అగ్నిలో వేసి కాల్చినారు. అది సంస్కారం అక్కడ జరిగింది. మళ్ళా తర్వాత నీళ్ళతో కూడా కడిగేసి అంతా కూడా చేశారు. అలాగా ఇక్కడ మోక్షము అనేటువంటిది నువ్వేమన్నా సంస్కారాలు చేస్తే నీకు మోక్షం వస్తుందా అంటే ఉపదేశం తీసుకోవడం, ఈ ముద్రలు వేసుకోవడం, తర్వాత తపస్సు చేయడం, ఇట్లా చేస్తే, జపం చేయడం, ఇవన్నీ చేస్తే ఏమన్నా సంస్కారాలు, ఇవన్నీ ఈ సంస్కారాలతో ఏమన్నా మోక్షం వస్తుందా? సంస్కారాల వలన మోక్షం వచ్చేది కాదు. ఉత్పత్తి అయింది, ప్రాప్తి అయినది, సంస్కారమైనది. తర్వాత వికారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వర్గలోకాన్ని పొందినావు. స్వర్గలోకాన్ని పొందితే ఆ స్వర్గలోకం అనేటువంటిది ఏమవుతుంది? రోజు రోజుకు నీకు తగ్గిపోతుందా లేదా? అదేవిధంగానే మీరు ఇప్పుడు ఒకవేళ మామిడి పళ్ళు ఒక 5 కేజీలు తెచ్చుకున్నారని అనుకోండి, ఫ్రెష్గా ఉన్నట్టు ఒక 5 కేజీలు తెచ్చుకున్నారు. 5 కేజీలు తెస్తే పొద్దున్నే మధ్యాహ్నానికి భోజన సమయానికి అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పండ్లని 2-3 రోజులు పెట్టుకొని తిందాము అని అనుకుంటే అయిపోతున్నాయి అనేటువంటిది అయిపోతుంది అనేటువంటిది మనస్సులో ఒక భావన. అంటే ఏంటి? అది అయిపోతుందని భావన. స్వర్గంలోకానికి పోతే స్వర్గం పోయినప్పటి నుంచి ఎన్ని రోజులు ఇది, ఎంతకాలం ఇది అయిపోతుంది, అది కాలంలో అయిపోతుందని భావన. నువ్వు ఒక గ్లాసులో పాయసం ఒకటి తీసుకొని తాగుతూ ఉంటే దాన్ని చూస్తూ తాగుతాడు. కాఫీ తాగేటప్పుడు కూడా చూడండి, మన వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటాడు. కాఫీ డైరెక్ట్గా తాగొచ్చు కదా,
కాఫీ తాగి మళ్ళీ చూస్తూ అంటాడు ఒకసారి. ఎందుకంటే అయిపోతుంది అనేటువంటిది ఇండైరెక్ట్గానే వాడు ఎంతసేపు అయిపోతుంది అనేటువంటిది అంటే అది వికారం చెందిపోతూ ఉన్నది. అలాగే ఏమైనా మోక్షం ఏమైనా ఒకసారి పొందిన తర్వాత అది వికారం చెందుతుందా? అది చెందేది కాదు. తర్వాత నాశనం, మోక్షము నాశనమయ్యేది కాదు. మోక్షము పొందేది కాదు, నాశనమయ్యేది కాదు. పొందేది కాదు, నాశనమయ్యేది కాదు. ప్రాప్తి లభించేది కాదు, సంస్కారం అయ్యేది కాదు, వికారం చెందేది కాదు. చూడండి, ఈ మోక్షానికి అంటే బ్రాహ్మీ స్థితికి అదేవిధంగానే ఈ కర్మకు ఎంత పరస్పర విరోధం ఉందో చూడండి. కాబట్టి కర్మ నుంచి నేను మోక్షమును పొందుతాను అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరిగేది కాదు. కాబట్టి కర్మ చేత మోక్షము పొందబడును అనేటువంటిది అది జరిగేది కాదు. ఏమండి, మరి వాళ్ళందరూ కర్మచేత మోక్షము పొందబడును అని అంటున్నారే అని అంటే, ఇప్పుడు నేను అందుకే చెప్పింది ఇవన్నీ శాస్త్రము ద్వారా నీకు నిశ్చయమైనటువంటిది ఇది. తర్వాత మీరే ఆలోచన చేసుకోండి. భగవద్గీతలో ఆత్మస్వరూపాన్ని గురించి న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడుగా, నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఒకప్పుడు కూడా ఆత్మ పుట్టుట లేదు, గిట్టుట లేదు. తర్వాత ఆత్మస్వరూపం అనేటువంటిది ఇంకా నీకు వేరే విధంగా ఏమైనా అవుతుందంటే అది కాదు. నైనం చిందంతే శస్త్రాన్ని నైనం దహతి పావక. అస్త్రాలతో శస్త్రాలతో దాన్ని ఏమన్నా కొడదామంటే అది అలా అస్త్రశస్త్రాల చేత ఖండింపబడేది కాదు. ఇంత స్పష్టంగా భగవంతుడు చెప్పాడుగా. మరి ఇంత స్పష్టంగా మనకుంటే మరి ఆత్మస్వరూపం అనేటువంటిది వేరే వాళ్ళు ఎవరు మోక్షం పొందుట అంటే ఎవడో దేవుడు వేరే ఒక అతను ఇస్తాడు అని అంటే మీరు నిర్ణయం చేసుకోవాలా. ఎందుకంటే నేను ఇప్పుడు 13వ అధ్యాయం టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాను. 13వ అధ్యాయం టాపిక్లోకి ఎంటర్ కావాలంటే మీకు దేవుడెవరో ఇస్తాడు అనేటువంటి భావన ఉంటే మీరు దయచేసి మీ మనస్సులో కన్నా ఒకవేళ ఈ భావన ఉంటే, ఏమిటి ఆ భావన? దేవుడు మోక్షమునిస్తాడు అనే భావన కన్నా ఉంటే ఈ క్లాసుకు మీకు హాజరయ్యిన దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ భావన ఎవరికైనా ఉంటే, ఏమని దేవుడు నాకు మోక్షాన్ని ఇస్తాడనే భావన కన్నా ఉంటే వాళ్లకు ఈ క్లాసు పనికిరాదు. ఇప్పటి నుంచి 13వ అధ్యాయం నుంచి పనికిరాదు. మీరు నిర్ణయం తీసుకోండి. సరే, ఇప్పుడు కర్మ నుంచి మోక్షము పొందేది కాదు కాబట్టి కర్మతో మోక్షము పొందబడదు. అట్లయితే కర్మ చెయ్యాలనా వద్దా? కర్మ చెయ్యాలనా వద్దా అనేటువంటిది కర్మయోగంలో చెప్పడం జరిగింది. కర్మయోగము తర్వాత ఉండేటువంటి కర్మ సన్యాస యోగంలో కూడా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం రావడం జరిగింది. అక్కడంతా జరిగింది. అంటే కర్మయోగముగా చెయ్యాలి. కర్మయోగముగా ఎందుకు చేయుట? కర్మను కర్మయోగముగా ఎందుకు చేయుట అంటే జ్ఞాని అయిన మహానుభావుడు ఒకప్పుడు కర్మలు చేసిన వారే, జ్ఞానిగా ఉన్నటువంటి వారు ఒకప్పుడు కర్మలు చేసిన వారే. కర్మలు చేసి ఆ మోక్షస్థితిని పొందుట అనే లక్ష్యముతో పెట్టుకొని వారు ప్రయాణం చేశారు. అలా ప్రయాణము చేయగా వారికి ఆ మోక్షస్థితి కొరకు నేను కర్మ చేస్తున్నాననేటువంటి లక్ష్యముతో కర్మ చేసిన కారణము చేత వారికి అంతఃకరణ శుద్ధి ఏర్పడి, ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడిన కారణము చేత లక్ష్యం మోక్షమును పొందుట కొరకు నేను కర్మ చేస్తున్నాను. దీంట్లో నేను కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి దాన్ని రెండింటినీ విడిచిపెడుతూ వచ్చాడు.
కర్తృత్వ భోక్తృత్వాలను విడిచిపెట్టుట, ఈ భోక్తృత్వమును విడిచిపెట్టుట అనేటువంటిదేమో భోక్తృత్వం ఈశ్వరుని పైన పెట్టుట, అది ఫలాకాంక్షను ఈశ్వరునికి సమర్పించుట, తర్వాత కర్తృత్వమును కూడా ఈశ్వరునికి సమర్పించేయుట. ఇవి రెండు ఎప్పుడైతే చేస్తాడో అది నిజమైనటువంటి కర్మయోగం అవుతుంది. భోక్తృత్వమును ఈశ్వరునికి సమర్పించుట ఇక్కడ ఉపాసన అవుతుంది. కర్తృత్వము నాకు లేదు అని తెలుసుకునుట ఏదైతే ఉన్నదో అది కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగమును అనుష్ఠిస్తే కర్తృత్వము నుంచి ఇప్పుడు వీడు బయటపడేటువంటి పరిస్థితి వస్తుంది. కర్తృత్వానికంటే ముందు ఈ భోక్తృత్వం అనేటువంటి దాంట్లో నుంచి మొదట బయటపడతాడు. భోక్తృత్వం ఈశ్వరునికి సమర్పించిన కారణం చేత ఈ కర్మ చేయడం అనేటువంటి దాంట్లో వీక్ అవుతుంది. దాని బలం తగ్గి ఆ కర్తృత్వ భావన అనేది సన్నగిల్లుతుంది. క్రమంగా ఉపాసన బలం ఏర్పడుతుంది. అంటే ఈశ్వర తత్వమును తెలుసుకునుట అనేది ఏర్పడుతుంది. అలా ఈశ్వర తత్వాన్వేషణ అనేది అప్పుడు జరుగుతుంది. నేను ఎందుకు కర్మ చేయాలి, ఎవరి కోసం కర్మ చేయాలి, అసలు ఈశ్వరుడు అంటున్న ఈశ్వరుడు అంటే ఎవరు, ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడు, ఆ ఈశ్వరునికి నాకు ఏమిటి సంబంధం, ఆ ఈశ్వరునికి నేను ఎలా ఈ కర్మలను సమర్పించాలి, అసలు ఎందుకు కర్మలు సమర్పించాలి, ఎటువంటి కర్మలను సమర్పించాలి, నేను ఇప్పుడు ఈశ్వరునికి సమర్పించే కర్మలనే చేయాలనా, మరి లేకపోతే నా జీవితానికి సంబంధించిన కర్మలు చేయాలనా వద్దా, సరే నా జీవితానికి సంబంధించిన కర్మలు చేస్తే మళ్ళీ ఆ మోక్ష పరిస్థితి ఏంటి, ఇవన్నీ వస్తాయి అక్కడ. వీటన్నింటికి సమాధానము అక్కడ నువ్వు కర్మయోగం చేసిన కారణము చేత అంతఃకరణ శుద్ధి అయితే ఈ ప్రశ్నలన్నీ వచ్చి ఈశ్వరుడు అంటే ఎవరు అనేది విచారణ ద్వారా తెలుస్తుంది. అది మనకు 7వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ఆ ఈశ్వరుని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుని గురించి తెలుసుకున్నాడు. ఆ ఈశ్వరుని గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడేమంటే మోక్షము అనేటువంటిది ఆత్మస్వరూపమును పొందుట. ఆత్మస్వరూపమును పొందుట అనేది ఏముందండి, ఇప్పుడు మీరున్నారని అనుకోండి, మీరు ఆలోచన చేయండి, మీరే చూసుకోండి, మీ అంతటి మీరు చూసుకోండి. నేను ఉన్నానా, నేనున్నానంటే ఈ శరీరాన్ని చూసి మీరు అనద్దండి, శరీరము కూడా ఉంది అని గుర్తిస్తూ ఉన్నది కదా. నేను అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఆ నేను అనేటువంటిది శరీరాది సంఘాతముతో కలిగినటువంటి నేను ఒకటి ఉంటుంది. అంటే శరీరము, ప్రాణము, మనస్సు ఈ మూడు కలిగినటువంటిది, మూడింటితో కలిపి నేను అంటుంది ఒకటి. ఈ మూడింటిని తెలుసుకుంటూ అది ఒకటి ఉంటుంది. ఈ మూడింటికంటే భిన్నముగా తెలుసుకునేటువంటిది చైతన్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ చైతన్యం అనేటువంటిది ఏది ఉందో ఆ చైతన్యము అది నువ్వు, అది నేను. ఇప్పుడు మీరు చూడండి, ఈ మనస్సు, ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. నువ్వు సైలెంట్గా కూర్చొని నువ్వు నిర్మలంగా చూస్తే నేనున్నాను అని చెప్పితే మనస్సు అవుతుంది. నేనున్నాను అని చెప్పకుండానే నీ అంతటా నువ్వు చూసుకో, నేనున్నాను అని తెలుస్తూ ఉందా లేదా, నీ అంతటా నీకు తెలుస్తూ ఉందా లేదా, తెలుస్తూ ఉంది. నువ్వు మనస్సులో కూడా అనుకోవాల్సిన పనిలా, ఏమని నేను ఉండాను, నువ్వు మనస్సులో కూడా అనుకోవాల్సిన పనిలా. నువ్వు మనస్సులో అనుకోకుండానే కావాల్సింటే చూసుకోండి, మీరు కూర్చొని, మీరు అసలు కళ్ళు కూడా మూసుకోవాల్సిన పనిలా. కానీ మీకు డౌట్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. మీరు నిర్మలంగా చూసుకో, ఆటోమేటిక్గా సహజంగా నేను ఉన్నాను అనేటువంటిది మీకుంది. అక్కడ సహజంగా నేనున్నాను. ఇదేదో ఈ పుస్తకం ఉన్నది, ఈ పుస్తకం అనేటువంటి దాన్ని పట్టి చూసి ఇది ఉందయా అని వేరే వాళ్ళకు చూపించినట్లుగా నేను ఉండాను అని నీకు ఎవరైనా వేరే వాడు వచ్చి చూపించినాడా? లేదు. ఆకాశములో సూర్య భగవానుడు ఉంటాడు, సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నాడు అనేదానికి సూర్యుడిని ఎవరన్నా చూపిస్తున్నారా? సూర్యుడే ప్రకాశిస్తున్నాడు,
సూర్యుడే తెలియబడుతున్నాడు. ప్రకాశము సూర్యుడే, తెలియబడుట సూర్యుడే. రెండు చూడండి, సూర్యుడు ప్రకాశిస్తూ సూర్యుడే తెలియబడుతున్నాడు. అలాగే నేను అనేటువంటిది స్వయంగా నేనే ప్రకాశిస్తున్నాను, నేనే తెలుసుకుంటున్నాను. ఈ నేనే ప్రకాశించుట, నేనే తెలియుట అనేది ఉంది చూడండి, అది నేను. ఇప్పుడు ఈ జ్ఞానము విచారణ, జ్ఞానము వల్ల నీకేమన్నా అది తెలిసిందా? జ్ఞానము వల్ల నీకేమన్నా అది తెలిసిందానంటే శాస్త్రజ్ఞానము చేత నీకు అది తెలియలేదు. అది సహజంగా ఉన్నది. ఆ సహజముగా ఉండుట అనేటువంటి దానిని గురించి అది ఎలా ఉంది ఏమిటి అని ఇక్కడేం శాస్త్రం కూడా చెప్పట్లేదు. దాన్ని చెప్పడానికి శాస్త్రాలు కూడా సరిపోవు, ఏవీ చెప్పలేవు దాని గురించి. అయితే శాస్త్ర జ్ఞానం ఏం చేస్తుందంటే నీ మనస్సులో ఏ భావజాలమైతే నిండి ఉన్నదో ఆ భావజాలాన్ని అంతటిని ఈ జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇది ఆత్మ కాదు అని అది తొలగిస్తుంది. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇది ఆత్మ కాదప్ప అని నీకు తెలియజెప్పి దాన్ని తొలగించేదానికి ఈ ఆత్మజ్ఞానం అంతేగాని ఆత్మజ్ఞానము ఆత్మను తెలియచెయ్యదు. ఆత్మజ్ఞానం ఆత్మను తెలియచేయదు. మరి ఆత్మజ్ఞానం చేసే పని ఏది ఆత్మ కాదో దానిని ప్రజెంట్ చేసి నీకు చూపిస్తుంది. ఇది ఆ జ్ఞానం యొక్క ప్రభావం. సరే, ఇంకా ఇప్పుడు ఏమైంది? కర్మ గురించి అయింది, జ్ఞానం గురించి అయింది. మళ్ళీ మూడవది ఒకటి ఉన్నది, కర్మ జ్ఞాన రెండింటితో కలిపి. ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా వ్యవహారం చేయాలని అనుకోండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలని అనుకోండి. ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళుట అనేటువంటి జ్ఞానం మీకు మనసులో ఉండాలి. ఆఫీస్కి వెళ్ళుట అనే జ్ఞానం కావాలి. ఆఫీస్కి వెళ్ళుట అనే కర్మ కావాలి. అంటే ఆఫీసుకు సంబంధించిన జ్ఞానము ఉండాలి, ఆఫీసుకు వెళ్ళుట అనేటువంటి కర్మ ఉండాలి. అంటే కర్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, రెండు ఉండాలి. తర్వాత భోజనము చేయుట, ఏమంటే భోజనము చెయ్యాలి అనే జ్ఞానము ఉండాలి, ఎలా భోజనం చెయ్యాలి అనే జ్ఞానం ఉండాలి, భోజనము చేయుట అనే కర్మ కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే నువ్వు అక్కడ భోజనం అనేటువంటి కర్మ జరుగుతుంది. మిగతాది ఇలాగ మీరు ఏదైనా సరే చూసుకోండి. సరే, దేవునికి పూజ చేయుట అనేటువంటి కర్మలో దేవునికి పూజ చేయుట ఎలాగా అనేటువంటి జ్ఞానం ఉండాలి. తర్వాత దేవునికి పూజ చేయుట అనే కర్మ ఉండాలి. అంటే పూజ చేయుట అనే కర్మ, పూజ ఎలా చేయాలి అనే జ్ఞానం రెండు కలిపి అక్కడ కర్మ జరుగుతుంది. నువ్వు రోడ్డులో నడుస్తున్నావు అనుకోండి, రోడ్డులో ప్రయాణం చేస్తున్నావు, రోడ్డులో బైక్లో వెళ్తున్నావు అని అనుకో. సపోజ్ బైక్లో వెళ్తూ ఉన్నప్పుడు బైక్ను మేనేజ్ చేయగలిగేటువంటి జ్ఞానం నీకు కలిగి ఉంటుంది. ఒకటి, బైక్ను నడుపుట అనేటువంటిది కర్మ, రెండు కలిపి ఉంటాయి. ఇక్కడ ప్రతిదానికి లౌకిక వ్యవహారంలో కర్మ జ్ఞానము రెండు కలిసి ఉంటాయి. లౌకిక వ్యవహారంలో దేనిలోనైనా సరే చూసుకోండి, కర్మ జ్ఞానము రెండు కలిసి ఉంటాయి. కానీ ఆత్మస్వరూపం, నీ స్థితి ఉన్నది కదా ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని నువ్వు ఏమి కర్మ చేసి తెలుసుకున్నావు? ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకొని దానికి ఏమైనా కర్మ చేసి ఆ రెండింటిని కలిపితే నీకు అది తెలిసిందా? నువ్వు ధ్యానం చేస్తే ఏమైనా ఆత్మస్వరూపం తెలిసిందా?
ధ్యానం చేయకపోతే నీ ఆత్మస్వరూపం లేదా? ధ్యానం చేసినప్పుడు ఆత్మస్వరూపం వచ్చిందా? ధ్యానం చేసినప్పుడేం ఆత్మస్వరూపం రాలేదు. ధ్యానము చెయ్యక ముందు కూడా ఆత్మస్వరూపం ఉన్నది. ధ్యానం నువ్వు చేసిన దానివల్ల ఏమైందంటే ధ్యానములో నీ మనస్సును డ్రాప్ చేసావు అంతే. ధ్యానంలో నీ మనస్సును డ్రాప్ చేసిన కారణం చేత అక్కడే ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు చాలా బాగా స్పష్టంగా అనుభవమైనది. అంటే ధ్యానము వలన ఆత్మస్వరూపము ప్రకటన కాల. ఆత్మస్వరూపమును నీవు స్పష్టము చేసుకునేదానికి ధ్యాన ప్రక్రియను నువ్వు ఉపయోగించుకొని నీ మనస్సును సైలెంట్ చేసేదానికి నువ్వు ధ్యానాన్ని ఉపయోగించుకున్నావు అంతే. తర్వాత జ్ఞాన విచారణ, ఇప్పుడు మనం చేస్తున్నది కూడా విచారణ చేస్తున్నాం కదా, ఈ విచారణ కూడా నిన్ను ఆత్మస్వరూపానికి తీసుకెళ్ళదు. మరి ఈ విచారణ ఏం చేస్తుంది? ఆత్మస్వరూపము కానిది ఏదో దానిని నీకు తెలియజేసి ఇదంతా ఆత్మస్వరూపం కాదప్పా అని చెప్పి దాన్ని వారగా పెట్టి నీవు దాని నుంచి వారగా ఉండేటట్లుగా నిన్ను అది చేస్తూ ఉంది అంతే. నీకు ఆ వివేకమును కలిగించి నిన్ను ఆత్మస్వరూపం వైపు ముందుకు వెళ్ళేటట్లుగా చేసి దీనిని వెనుకకు తోసేటట్లుగా చేస్తున్నది. ఏమంటే ఇప్పుడు అర్థమైందా? కర్మ, ఉపాసన, జ్ఞానం, ఈ మూడింటిలో కర్మ చేత కుదరదు, ఉపాసన చేత కుదరదు, మరి జ్ఞానము చేత. జ్ఞానం అనేటువంటిది నీకు ఆ స్థితి వరకు తీసుకెళ్తుందే కానీ అది కూడా నిన్ను స్పష్టంగా ఆత్మస్వరూపాన్ని చూపించలేదు. అయితే కర్మ ఉపాసనలు కంటే జ్ఞానం అనేటువంటిది నిన్ను నీ సహజత్వ స్థితిలో ఉంచేదానికి సహాయం చేస్తుంది. ఏమండి ఇక్కడ వరకు అర్థమైందా? సరేనండి. ఇప్పుడు మీరు జ్ఞానము ద్వారా మోక్షము కలుగుతుంది అంటే జ్ఞానము ద్వారా మోక్షము దగ్గరికి మనం వెళ్తాము అనేది తెలుస్తూ ఉంది కదా. మరి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం ఎలా నాకు సపోర్ట్ చేస్తుంది? దీనికి ఏం సంబంధం అని అంటే, చూడండి, మీరు కర్మ చేసుకుంటూ ఉండి నేను ఆత్మస్వరూపంగానే ఉంటాను, ఈ కర్మ జరుగుతూనే ఉంటుంది అని అన్నారనుకోండి, మీకు అది కర్మయోగానికి సంబంధించిన అంశం. అంటే ఇంకా అంతఃకరణ శుద్ధి కలగలేదు అని అర్థం. జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జ్ఞానస్థితిలో ఉండుట అని అంటే ఏమంటే వెలుగు చీకటి. వెలుగుంటే చీకటి ఉండదు. వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుంది. అంతేగాని చీకటి వచ్చింది కాబట్టి వెలుగు లేదు అని కాదు. వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి పాయింట్. అంటే ఏంటి? వెలుగు వచ్చిన వెంటనే మన ఇంట్లో రాత్రి అయింది, మనం ఎక్కడో వచ్చామండి, అప్పటి వరకు లైట్ వేయలేదు. ఇంటిలోకి వస్తే అంతా ఎట్లా ఉంటుంది? అంత చీకటిగా ఉంటుంది. అలా చీకటిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైంది? వెంటనే లైట్ వేసాం. లైట్ వేసిన వెంటనే బల్బ్ వెలిగిన వెంటనే ఆ చీకటి అంతా ఏమైంది? పోయింది. చీకటి అంతా పోయింది. మరి ఇంతసేపు చీకటి ఉన్నింది కదా, వెలుగు లేదు కాబట్టి చీకటి ఉన్నింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు లైట్ ఆఫ్ చేసినావు అనుకో, లైట్ ఆఫ్ చేసిన వెంటనే చీకటి మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుందంటే, నువ్వు లైట్ని వెలిగించినట్లుగా, ఆత్మజ్ఞానం అనేది లైట్ వెలిగేటట్లుగా చేసింది అంతేగాని, లైట్ వెలిగేటట్లుగా స్విచ్ చేసింది అంతేగాని, ఆ వెలగడము ప్రకాశము అనేటువంటిది స్వయంగా ఉన్నటువంటిది.
అది వెలుగుట అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా వెలుగుతున్నాడు. సకృద్విభాత సర్వజ్ఞ అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాత సర్వజ్ఞ నోపచార కథంచన. అంటే ఏంటంటే సకృద్విభాత. సకృద్విభాత అంటే సకృత్ అంటే నువ్వు సూర్యుని ఎవడన్నా వెలిగించినాడా? సూర్యుని ఎవడు వెలిగించలా. సూర్యుడే సహజంగా వెలుగుతూ ఉన్నాడు, సహజంగా వెలుగుతూ ఉన్నాడు. అలాగా ఆత్మస్వరూపం కూడా సహజంగా వెలుగుతూ ఉండేటువంటిది. అక్కడ సూర్యుడిని వెలిగించలేదు కాబట్టి మీరు దాన్ని మళ్ళీ అర్థాన్ని వేరే విధంగా తీసుకోవద్దు. నేను ఉదాహరణగా చెప్పాను అక్కడ. అప్పుడు సూర్యుడు సహజంగా వెలుగుతున్నాడు కాబట్టి సూర్యుడు వెలుగుతా ఉన్నాడు, ఆత్మ కూడా వెలుగుతూ ఉంది, అట్లా తీసుకోవద్దు. అది కాదు, అది తప్పు. ఉదాహరణకు చెప్తున్నాం. సూర్యుని కూడా ఒకటి పెట్టినారు, సూర్యుని కూడా ఒకరి అధీనములో సూర్యుడు అక్కడ పనిచేస్తున్నాడు. సరే, అది మళ్ళీ తర్వాత ప్రశ్న. ఉదాహరణ వరకు తీసుకోండి. సూర్యుడు సహజంగా తనంతట తనే వెలుగుతూ తనంతట తనే ప్రకాశిస్తున్నట్లుగా ఇక్కడ కూడా ఆత్మస్వరూపం కూడా సహజంగా వెలుగుతూ సహజంగా ప్రకాశిస్తూ ఉన్నది, సహజంగా ఉంటూ సహజంగా ప్రకాశిస్తున్నది. అదే సత్ చిత్. కాబట్టి ఈ సత్ చిత్ అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకునుట కొరకు జ్ఞానం అనేటువంటిదే ఇక్కడ మనకు సహకారం అవుతుంది, కానీ కర్మ ఉపాసనలు సహకారి కావు. అయితే కర్మ ఉపాసనలు వద్దా? కాదు. కర్మ అంతఃకరణ శుద్ధిని కలిగిస్తుంది. అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఆత్మతత్వాన్ని విచారణ చేసేదానికి నీకు ఉపయోగపడుతుంది. ఉపాసన అనేటువంటిది నీ మనస్సును ఏకాగ్రత కలిగి ఈ జ్ఞాన విచారణకు యోగ్యతగా తయారు చేస్తుంది. అందువలన కర్మ ఉపాసన రెండు వాటిని పట్టుకొని జ్ఞాన విచారణకు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జ్ఞాన విచారణకు కూర్చోవాలి. ఆ జ్ఞాన విచారణకు కూర్చునుట కొరకు కర్మ ఉపాసనలు. అంతేగాని కర్మ ఉపాసనలు మేము చేసుకుంటూనే ఉంటాము, మాకు దీంట్లోనే మోక్షం వస్తుంది అని అనుకునే వాళ్ళకు ఇది పనికిరాదు. అయితే ఇప్పుడు మేము కర్మ ఉపాసన చేయాలనా జ్ఞాన విచారణ చేయాలనా అని అంటే దీనిని తెలుసుకునేదానికి శ్రవణం చేయండి. తెలుసుకునేదానికి శ్రవణం చేయండి. కర్మ ఉపాసనలను కర్మను కర్మయోగంగా చేస్తూ ఉపాసనను నువ్వు అభిన్న బ్రహ్మస్వరూపంగా నువ్వు ఉపాసన చేస్తూ అప్పుడు నువ్వు విచారణను కూడా నువ్వు వింటూ వస్తే ఏమవుతుందంటే ఈ శ్రవణ బలం వలన ఉపాసన దృఢమవుతుంది. శ్రవణ బలము వలన తర్వాత కర్మయోగ అనుష్ఠానం కూడా సక్రమంగా చేస్తూ వస్తావు. ఎప్పుడైతే ఈ కర్మయోగమును సక్రమంగా అనుష్ఠానం చేస్తూ ఉపాసన కూడా నువ్వు సక్రమంగా చేస్తూ విచారణ కూడా సక్రమంగా మనసుకు పట్టుబడుతూ వస్తే అది క్రమంగా ఏమవుతుందంటే పరిపక్వతను చెంది నీ సహజత్వ స్థితిలో నువ్వు నిలబడగలిగే స్థితి వచ్చి కర్మ నీ దరితాపులో కూడా ఉండదు, ఆ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అదండి ఇక్కడ విషయం. అది విచారణ చేయాలి. అది ఆత్మస్వరూపముగా ఇక్కడనే ఉన్నది. ఈ సకల సృష్టి ఉన్నది. ఆ సృష్టి ఈ శరీరం, పరాప్రకృతి అపరాప్రకృతి రెండు ఉన్నాయి. పరాప్రకృతి అనేటువంటిది ఈ సృష్టిని అంతటినీ కూడా చైతన్యవంతంగా చేసి నడిపిస్తున్నటువంటిది పరాప్రకృతి. ఈ సృష్టి రూపంగా కనిపిస్తూ ఉన్నటువంటిది అపరాప్రకృతి. ఆ అపరాప్రకృతి రూపంగా ఉన్నటువంటిదే శరీర రూపంగా ఇక్కడ కనిపిస్తున్నది. అంటే శరీరము అపరాప్రకృతి, శరీరములో ఉంటూ శరీరాన్ని తెలుసుకుంటూ శరీర వ్యవహారములన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉన్నటువంటి పరాప్రకృతి ఏది ఉన్నదో అది గొప్పదైనటువంటి ప్రకృతి. కాబట్టి నువ్వు విచారణ చేయాల్సింది ఇక్కడ విచారణ చేస్తే సర్వమును విచారణ చేసినట్లు అవుతుంది. అందుకని ఈ శరీరమును క్షేత్రమని
ఈ శరీరమును తెలుసుకునేటువంటి వాడిని క్షేత్రజ్ఞుడని